భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అన్ని రంగాల్లో రాణించి శత్రు సేనల్ని తుదముట్టించి విజయం సాధించాలంటూ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ మహామంత్రాలతో హోమాన్ని నిర్వహించినట్టు ఆలయ వేద పండితులు చంద్ర శర్మ తెలిపారు. ఆలయ ఈవో శ్రీనివాస శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు వేద పండితులు శంభు హోమాన్ని నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ ఈవో శ్రీనివాస వర్మ. దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్ని అధిగమించి భారత సైనికులు విజయం సాధించాలంటూ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఏలూరు ప్రజలు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారత జవాన్లకు దైవ సంకల్పం కూడా తోడుగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు. పాకిస్తాన్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని, ప్రభుత్వంతో పాటు సైనికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారత సైనికులు చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి ఆ దైవ సంకల్పం కూడా తోడవ్వాలంటూ కూడా ఏలూరులో ప్రజలంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనతో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు ప్రజలంతా కూడా ఉన్నారు. ఒకసారి ఎలా ఉందండి ఇక్కడ ఉన్న పొజిషను, ఇప్పుడు జరుగుతున్నట్టు యుద్ధ వాతావరణం అన్నీ చూస్తుంటే ఎలా ఉంది, ఏమనుకుంటారు? ఎలా మన భారతదేశం సుసంపన్నంగా ఉండాలి, ప్రజలంతా కూడాను ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లాలి. అలాగే మరి పాకిస్తాన్ లాంటి కుయుక్తు కలిగినటువంటి దేశాలకి గుణపాఠం చెప్పడానికి మన సైనికులకు కావలసినటువంటి శక్తిని గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తోందో దైవ బలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడాను. ఆ యొక్క సంకల్పంలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు అలాగే పౌరులు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఉన్నటువంటి మన భారత సైనికులకి ఆయుష్ ఆరోగ్యం కలగాలని, తదితరమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి ఉండాలని, మన యొక్క యుద్ధంలో గెలిచి మన భారతదేశం యొక్క మూవన్నల జెండా రెపరెపలాడుతూ సగర్వంగా మనందరం కూడా మనం జై భారత్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ మా తరపున మా దేవాలయంలో ఆ యొక్క వీరులందరికీ కూడా మన జవాన్లందరికీ కూడా భగవంతుడి యొక్క శక్తి కలిగించాలి, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం కూడా కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చక్కటి హోమాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితి? మన హిందువులందరి మీద దాడి చేస్తున్నారు. అందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన స్వామిని కోరుకుని మన జవాన్లకి మంచి విజయం కలగాలని కోరుకుంటున్నాం. సరే, ఎలా చూడాలండి ఇప్పుడున్న పొజిషన్కి సంబంధించి కూడా ఒక రకంగా యుద్ధం స్టార్ట్ అయిన సందర్భంతో కూడా కనపడుతుంది. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ప్రజలకు? ఏ విధంగా? ప్రపంచంలో ఉండే 200 దేశాలు, 800 మంది, 800 కోట్ల ప్రజలు మనుషులకి అందరికీ కూడా దాపురించిన పెను ప్రమాదం ఉగ్రవాదం. అలాంటి ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు ముసుగు వేసుకుని మాది కాదు, మాకు సంబంధం లేదు అంటూ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నది. ప్రపంచ దేశాలు ఈ ఉద్యమానికి, ఈ యుద్ధానికి మద్దతు పలకాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. విజ్ఞత కలిగిన ప్రపంచ దేశాలు, ప్రపంచ పౌరులు కూడా మేము కేవలం 145 కోట్ల భారతీయుల శ్రేయస్సును మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకంటే భారత్ చెప్తున్నది లోకా సంస్థ సుఖినో భవంతని. 800 కోట్ల మనుషులు, జీవరాశులు కూడా సుఖంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది. ఇవాళ ఇలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ని అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా పరిగణించాలి, దాన్ని గ్రే లిస్టులో పెట్టాలి, అన్ని విధాలా బహిష్కరించాలి సమాజం. ఇది భారత్ నుంచి వినిపిస్తున్న డిమాండ్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలపైన జరుగుతున్న దాడుల్ని మొత్తం అంతా కూడా విజయవంతం కావాలని చెప్పి కూడా అటు దైవ సంకల్పం అయితే జవాన్లకి దైవ సంకల్పం కూడా తోడవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఏలూరులో దేవాలయాల్లో పూజలు జరుగుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.